మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇప్పుడు ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి అని ఇలా రకరకాల కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. అసలు ఈ ఎస్డబ్ల్యూపి అనేది తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ఫండ్లో పెట్టచ్చు అంటారు, ఏ టైంలో పెట్టచ్చు అంటారు? హెచ్డబ్ల్యూపి అంటే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే ఎవరికైతే ఒక మంత్లీ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలో ఈ హెచ్డబ్ల్యూపి అనేది వాడుతుంటాం. అవును సార్. ఓకే, హెచ్డబ్ల్యూపి కావాలి, ఇనిషియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే రిటైర్మెంట్ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసి ఒక కార్పస్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే లంసమ్ వేసుకునైనా ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అవును సార్. ఓకే, రిటైర్మెంట్ ఒక 60 years అనుకోండి. 60 years వరకు ఒక కార్పస్ క్రియేట్ చేసుకుని హెచ్డబ్ల్యూపి అనేది పెట్టుకోవాలి. ఓకే, హెచ్డబ్ల్యూపి పెట్టుకునేటప్పుడు మనకి మంత్లీ ఇన్కమ్ ఎంతో కావాలో ఒక 6%, 7%, 8%, 10%, లేకపోతే ఎంత అమౌంట్ కావాలనేది మనం పెట్టుకుని హెచ్డబ్ల్యూపి అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో దీంట్లో ఏంటంటే సార్, హెచ్డబ్ల్యూపి ఈరోజు మనం హెచ్డబ్ల్యూపి తీసుకోవాలంటే ఎలాంటి ఫండ్స్లో మనం పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు చాలా ఫండ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్స్ చాలా ఉంటాయి. సో డెప్ట్ ఫండ్స్, సో దేంట్లో పెట్టుకుని హెచ్డబ్ల్యూపి చేసుకోవాలనేది మన డిస్కషన్ ఇవ్వాలి. సో ఈ హెచ్డబ్ల్యూపి అనేది జనరల్గా హైబ్రిడ్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో కానీ పెట్టుకుంటుంటారు. సో దీంట్లో ఏంటంటే జనరల్గా దీంట్లో ఒక మన ఇన్ఫ్లేషన్ తీసుకుంటే 6%, మన రిటర్న్స్ చూసుకుంటే ఒక 12%, 15% రిటర్న్స్ వస్తుంటాయి. ఓకే సార్. సో దీంట్లో ఏంటంటే జనరల్గా ఒక 6% నుంచి 8% వరకు హెచ్డబ్ల్యూపి అనేది పెట్టుకోవచ్చు మన కార్పస్లో ఏదైతే ఉందో దాని పర్సంటేజ్ పెట్టుకుని హెచ్డబ్ల్యూపి తీసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫండ్ కాబట్టి అంత రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. రిస్క్ ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది. ఓకే, కంపేర్ టు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్. ఓకే ఓకే, సో జనరల్గా ఇప్పుడు బ్యాఫ్ చూసుకుంటే చాలామంది ఈ 2 ప్లాన్స్లో సజెస్ట్ చేస్తుంటాము. దాంట్లో ఒక 6 to 8% పెట్టుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే 6 to 8% హెచ్డబ్ల్యూపి పెట్టుకునేటప్పుడు మనీ ఇంకా 6%, 7%, 8% పెరుగుతుంటుంది. అవును సార్. మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 12% వచ్చింది అనుకోండి, యాక్చువల్లీ 6% తీసుకుంటున్నాం, మనం ఇంకా 6% మనకి మన కార్పస్ పెరుగుతుంటుంది, మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎవరైనా ఉన్నారు, కస్టమర్ ఉన్నారు, వాళ్ళు సార్ నేను స్మాల్ క్యాప్లో పెడతాను, నాకు హెచ్డబ్ల్యూపి స్మాల్ క్యాప్ నుంచి చేయమంటాను, చేయండి అని. అంటే మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ చూసుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువగా పర్ఫార్మ్ చేస్తున్నాయని విన్నాను. ఇప్పుడు పర్ఫార్మ్ బాగానే చేస్తారు సార్, పర్ఫార్మ్ బాగానే చేస్తుంది, బాగానే రిటర్న్స్ వస్తాయి. పడేటప్పుడు కూడా అలాగే రిటర్న్స్ లాస్ కూడా అంత పడుతుంది. సో ఎప్పుడైతే మనం హెచ్డబ్ల్యూపి ఇనిషియేట్ చేసామో అంటే ప్రతి నెల మనం ఒక అమౌంట్ తీసుకుంటూ ఉంటామో, హెచ్డబ్ల్యూపి కానీ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ స్మాల్ క్యాప్లో పెట్టి దాంట్లో హెచ్డబ్ల్యూపి గారు తీసుకున్నాం అనుకోండి, మార్కెట్ పడేటప్పుడు ఏమవుతుంది, చాలా ఎక్కువ పడుతుంది. పడేటప్పుడు మన దాంతోపాటు మన ఇన్కమ్, మన మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నాం. హెచ్డబ్ల్యూపి అనేది ఇనిషియేట్ చేసి ప్రతి నెల ఒక అమౌంట్ అనేది తీసుకుంటున్నాం. సో అక్కడ మన ఫండ్ వాల్యూ బాగా పడిపోతుంది. సో ఇక్కడ ఏంటి, ఈ స్మాల్ క్యాప్లో 6 to 8% అనేది వర్కౌట్ అవుతుంది. జనరల్గా చెయ్యొచ్చు, కానీ ఎవరైతే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్స్ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ దీనిలో నేను రిస్క్ తీసుకుంటాను అనుకున్నప్పుడు హెచ్డబ్ల్యూపి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసి హెచ్డబ్ల్యూపి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ రిటర్న్స్, అక్కడ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ 3%, 2% అంతే పెట్టుకోవాలి. అదే మీరు 6% పెట్టుకున్నారనుకోండి స్మాల్ క్యాప్లో, ఫ్లక్చువేషన్స్ అలాగే ఉంటాయి. రిటర్న్ మీకు కార్పస్ కూడా క్రియేట్ అవ్వకపోవచ్చు, నెగిటివ్ రిటర్న్స్కి వెళ్ళిపోవచ్చు. కార్పస్ అంటే స్మాల్ క్యాప్ ఎస్డబ్ల్యూపి అనేది అనుగుణం కాదంట. మీరు పెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్లు అయింది అనుకోండి, స్మాల్ క్యాప్లో పెట్టారు, మీరు హెచ్డబ్ల్యూపి తీసుకుంటున్నారు, మార్కెట్ రిసెషన్ అయిపోయింది, పడిపోయింది, మీరు 2 కోట్లే 1.5 కోటి రూపాయలు కూడా అయిపోవచ్చు. ఆ రిస్క్ తీసుకోగలరా? డిపెండింగ్ ఆన్ ఇన్వెస్టర్ సార్. సో ఇక్కడ ఏంటంటే మన హెచ్డబ్ల్యూపి అనేది చాలా తక్కువ పెట్టుకోవాలి.
2% కానీ 3% కంటే మ్యాక్సిమం అంటే తీసుకుంటారు. ఇప్పుడు బట్ ఎస్డబ్ల్యూ ఎవరైనా ఎస్డబ్ల్యూపి అనేది తీసుకుందాం, ఇనిషియేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ పెట్టుకుని తీసుకోవడం అనేది బెటర్ అండి, బెటర్ ఆప్షన్. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్ తీసుకున్నా సరే, అండ్ ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఎంత వస్తుందో ఆలోచించుకుని దాన్ని బట్టి మనం ఎస్డబ్ల్యూపీ పర్సంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇదేంటంటే సార్, ఇప్పుడు ఇలాంటి డిసిషన్స్ అన్నీ మీ మీ డిస్ట్రిబ్యూటర్కి కానీ ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పగలుస్తారు సార్. దేంట్లో పెట్టాలి, ఏంటి, మీ రిస్క్ అపెటైట్ ఏంటి, అవన్నీ చూసుకుని చెప్పగలుస్తారు. అదే మీరు ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తున్నారు. ఎస్ఐపి బాగా స్మాల్ క్యాప్ పెరుగుతుంది కదా బాగా, దాని నుంచి తీసుకుంటే మనకి ఫండ్ కాపరేటివ్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా అనుకుంటుంటారు. పడేటప్పుడు కూడా అలాగే పడుతుంది. సో ఎవరికైతే ఈ నాలెడ్జ్ లేదో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కాంటాక్ట్ చేస్తే దేంట్లో పెట్టాలి, ఎలా చేసుకోవాలి, వాళ్ళ రిస్క్ అపెటైట్ ఎంత, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అలా అన్నీ చూసి వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటారు. సో బేసికల్గా ఈ ఎస్డబ్ల్యూపి పెట్టేటప్పుడు ఈ 2 కేటగిరీ ఆఫ్ ఫండ్స్లోనే అడ్వైస్ చేస్తుంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు.